గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలను కూడా చూసాం కదా. మొత్తానికి కేటీఆర్ వేసిన ఏదైతే క్వాష్ పిటిషన్ ఉందో, ఫార్ములా ఏరియాస్కి సంబంధించిన క్వాష్ పిటిషన్ పైన నిన్న హైకోర్టు కొట్టివేసింది. సో ఎప్పుడైతే హైకోర్టు కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ని కొట్టివేసిందో ఏసీబీకి వచ్చి దూకుడు పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ వెంటనే గ్రీన్కో ఆఫీసుల పైన ఏసీబీ దాడులు చేశారు. గ్రీన్కో అనుబంధ సంస్థలపైన కూడా దాడులు చేసింది. ఈ తీర్పు తర్వాత, పిటిషన్ కొట్టివేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కేటీఆర్తో పాటు హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రులు కూడా స్పందించారు. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ, నేను చెప్పినట్లు ఇది ఖచ్చితంగా ఇది ఒక లొట్టపీస్ కేసే, దీన్ని ఏమీ కాదు ఈ కేసు, ఇది కేవలము శునకానందం పొందుతున్నారు అంతే కొందరు, దీనివల్ల ఏముండదు, ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, అంత ట్రాన్స్పరెంట్గా జరిగింది, దీన్ని మేము సుప్రీంకోర్టులో కూడా ఎదుర్కొంటాం. ఏసీబీ ఏదైతే నోటీసులు జారీ చేసిందో ఖచ్చితంగా రేపు ఏసీబీ విచారణకు వెళ్తాను, అయితే న్యాయవాదులతో వెళ్తానని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అది కూడా ఈరోజు కోర్టులో ఒక పిటిషన్ వేశారు. రేపు జరిగే విచారణకు న్యాయవాదితో విచారణ జరిపించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఈరోజు కోర్టులో పిటిషన్ వేయబోతున్నారు కేటీఆర్. దాంతోపాటు నిన్న ఏదైతే హైకోర్టులో వచ్చిన ఏదైతుందో క్యాష్ పిటిషన్ కొట్టేశారో దీన్ని మళ్ళీ ఈరోజు నిన్న సుప్రీంకోర్టులో కూడా వేశారు, దీనికి సంబంధించి కూడా. సో మొత్తానికి కేటీఆర్ చెప్తున్నారు ఇదంతా కూడా కేవలం ఒక కక్షపూరితంగా పెట్టిన కేసు తప్ప దీంట్లో ఎలాంటి పస లేదనేది. ఇక మాజీ మంత్రి హరీష్ రావు కూడా అదే కామెంట్ చేశారు, ఇది ఒక తుపేల్ కేసు, ఇది కావాలని చేశారు, ఒక కడిగిన ముత్యంలా విచారణ నుంచి కేటీఆర్ బయటికి వస్తారు అని చెప్పేసి నిన్న ఆయన చెప్పారు. ఎందుకంటే ఇలాంటి కేసులు మేము చాలా ఎదుర్కొన్నాం, గతంలో కూడా చూసాం ఏ రకంగా కేసులు పెట్టారు, ఏం చేశారు, అయినా సరే మేము అన్నీ ఎదుర్కొన్నాం అనేది ఈరోజు చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ బీజేపీ బంధం ఏ రకంగా ఉందనేది తెలుస్తుంది, వీళ్ళిద్దరు పెనుబంధం ఎలా ఉందనేది. ఇద్దరు ఇలా అల్లుకుపోతున్నారు, కాంగ్రెస్ అదేవిధంగా ఇటు బీజేపీ. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఒక రక్షణ కవచంలా ఉంది అని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ చెప్తున్నారు. అయితే ఒకటే చెప్తున్నారు, నిజంగా ఎలాంటి అవినీతి జరగలేదు, నేను ఏ తప్పు చేయలేను అన్నప్పుడు మళ్ళీ ఎందుకు కోర్టులకు వెళ్తున్నాడు, మరి ఏసీబీ విచారణకు వెళ్ళవచ్చు కదా అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. తప్పు చేయనప్పుడు మరి ఎందుకు మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది? అయితే ఏసీబీ విచారణకు వెళ్ళేసి ఏం జరిగిందని చెప్తే కడిగిన ముత్యంలా బయటికి రావచ్చు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు కోర్టుకు వెళ్తున్నారు? సో ఖచ్చితంగా ఇక్కడ తప్పు చేశాడు కేటీఆర్. నిన్న కోర్టు కూడా అదే అంశాన్ని లేవనెత్తింది. సో ఇది ఏదైతే బ్రాండ్ కోసమే, హైదరాబాద్ బ్రాండ్ కోసమే చేశాననేది కేటీఆర్ చెప్తున్నారు. ఇది ఒక ఫార్ములా, అంటే ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా, క్యాబినెట్ అనుమతి లేకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా ఆయన ఈ పని చేశారు, ఇట్లా డబ్బులు మళ్ళీ ఇచ్చారు అనేది ఈరోజు నిన్న హైకోర్టు కూడా అదే చెప్పింది. సో ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా చేశారు అనేది. సో చూద్దాం మరి ఏం జరగబోతుంది. మరి నిజంగా మరి కేటీఆర్ ఏదైతే చెప్తున్నారో కడిగిన ముత్యంలా బయటకు వస్తారు అనేది హరీష్ రావు చెప్తున్నారో, ఇది నిజంగా ఒక లొటబీస్ కేసు అనేది ఈరోజు కేటీఆర్ ఏదైతే చెప్తున్నారు, నిజంగా అలా పరిస్థితి ఉందా? మరొక సవాల్ కూడా విసిరారు కేటీఆర్. నిజంగా ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే జూబ్లీహిల్స్లో ఆయన ఇంటి ముందర ఒక చౌరస్తా ఉంది, చౌరస్తాలో చర్చకు పెడదాము, రండి ఈ విషయంలో మొత్తం లైవ్లు ఇద్దాం, ఈ రకమైన కాన్ఫిడెన్స్గా ఆయన నిన్న చెప్తున్నారు. మరి నిజంగా ఇది ఒక చిన్న కేసు పెట్టి శునకానందం పొందుతున్నారన్న కామెంట్స్ వాస్తవం ఉందా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వల్ల మల్లయ్య యాదవ్ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ సీనియర్ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు జాయిన్ అయిపోతారు. ఇక అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్ఆర్ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు కూడా జాయిన్ అయిపోతారు. సో ముందుగా ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే ఇక రాజకీయ నేతలు తాడు శ్రీనివాస్ కూడా రావాల్సింది కాబట్టి. కోటేశ్వరరావు గారు, నిన్న చూసాం కోర్టు తీర్పు, మనం చూసాం కోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేశారు. మనం ఈ కేసుకు సంబంధించి 2-3 సార్లు కూడా డిస్కషన్ పెట్టుకున్నాం. నిన్న మాట్లాడతారు ఈ కోర్టు తీర్పు తర్వాత, ఇదంతా నేను ఇంతకుముందు అన్నట్లు పెద్ద ఇది లొట్టపీస్ కేసు అని ఒకరు అంటున్నారు, తుప్పేలు కేసు అని ఒకరు అంటున్నారు, కడిగిన ముత్యంలా బయటకు వస్తారు కేటీఆర్ అని చెప్పేసి విచారణ నుంచి అని చెప్పేసి మరొకరు చెప్తున్నారు. ఇదంతా కూడా కేవలం శునకానందం పొందడానికే ఈ కేసు పెట్టారని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు, కక్షపూరితంగా చేస్తున్నారని. ఏం చెప్తారు కోటేశ్వరరావు గారు? నిజంగా ఇది ఈ కేసు అంత సీరియస్నెస్ లేదా? ఈ కేసులో సీరియస్నెస్ ఉందా లేదా అనేటువంటిది నిన్న
క్వాష్ పిటిషన్ కొట్టేసినప్పుడే మనకు అర్థమైంది. అంతకు ముందే గవర్నరు కొన్ని వారాల పాటు సలహాలు తీసుకొని లేదా మంచి చెడ్లన్నీ కూడా పరిశీలించిన తర్వాత అనుమతి ఇవ్వడం అనేటువంటిది ఒక సూచిక. ఆ తర్వాత కోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేయడం అనేటువంటిది, అంటే ఇక్కడ కోర్టు స్పష్టంగా చెప్పింది. అంతకు ముందు కూడా కోర్టుకి వెక్కక ముందు కూడా నేను అనేక సందర్భాల్లో డిస్కషన్స్ లో చెప్పింది ఏంటంటే, నిబంధనలకు విరుద్ధంగా నిధుల బదలాయింపు జరిగింది. దీనిలో అవినీతి ఉందా లేదా అనేటువంటిది మాత్రం విచారణలో తేలాలి అనేది చెప్పాం. కోర్టు కూడా అదే స్పష్టంగా పేర్కొన్నది. ఇక అప్పటికి ఇప్పటికి కొత్తగా వచ్చినటువంటి ఒక తెరమాలకు వచ్చినటువంటి పరిణామం ఏంటంటే, ఆ గ్రీన్ కో లేదా దాని అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 41 కోట్ల రూపాయలను ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కి ఇచ్చిందనేటువంటిది ఈ కేసులో మరొక ట్విస్ట్. అవును. అందుకనే ఆ న్యూస్ చూసిన తర్వాత డెఫినెట్ గా మీకిది మాకది అనేటువంటి క్విట్ ప్రోకో అనేటువంటిది దీనిలో జరిగిందా అనేటువంటి అనుమానాలు గతంతో పోలిస్తే ఎక్కువగా వస్తున్నాయి. అందువల్ల దీనికి సంబంధించినటువంటి లోతైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నేను అవసరమైతే జైలుకి వెళ్తాను, ఇది లక్ష్మీస్ కేసు లేదా ఇంకోటి, సరే రాజకీయ నాయకులు ఏ విధంగా అయినా వర్ణించవచ్చు. దానికి కౌంటర్ గా కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ బీజేపీ కానీ ఏ విధమైనటువంటి కాంగ్రెస్ చేయొచ్చు, దాన్ని పక్కన పెడతాం. ఇప్పుడు కేటీఆర్ అంతకు ముందు నేను అవసరమైతే జైలుకి వెళ్తా, నేను కడిగిన వచ్చాము అది ఇదని ఆయన చెప్పుకున్నాడు. కానీ ఎక్కడ కూడా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నటువంటి విషయాన్ని అంటే 2 రోజుల క్రితం బయటకు వచ్చేంత వరకు ఆయన అంతకు ముందు ఎక్కడ చెప్పలేదు. బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు, ఎస్ మేమే కాదు మిగతా పార్టీలు కూడా తీసుకున్నాయి అని చెప్పేసి ఆయన మళ్ళా ఇంకో సంవత్సరానికి కూరుకున్నారు. మిగతా పార్టీలు తీసుకోవడం వేరు, మిగతా పార్టీలకు ఇవ్వడం వేరు. మీకు 41 కోట్లు మీకు ఇవ్వాల్సినంతటి అగత్యము దానికి ఆ సంస్థలకు ఎందుకు వచ్చాయి అనేటువంటిది ప్రశ్న. అందువల్ల డెఫినెట్ గా ఇప్పుడు జరగబోతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తే రేపు లాయర్లతో వెళ్ళాలా లేదా అనేటువంటిది ఆయన హైకోర్టుకి వెళ్ళారు. ఒకవేళ హైకోర్టు లాయర్లతో వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుమతించినప్పటికీ లాయర్లతో వెళ్ళినా కానీ ఆయన చెప్పినటువంటి సమాధానాలు సంతృప్తికరంగా లేవు. అందుకని అరెస్ట్ చేసి కస్టడీలో మేము విచారించాల్సి వస్తుంది అనేటువంటి అంశాన్ని ఏసీబీ బహుశా తీసుకోవచ్చు. ఎందుకు అంటే లాయర్ అనేటువంటిది ఒక సాంకేతిక పరమైనటువంటి అంశం. ఎందుకని పట్నం నరేందర్ రెడ్డి ఉదంతంలో ఆయన చెప్పింది ఒకటి, తర్వాత రిపోర్ట్ చేసింది ఒకటి అనేటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చారు కనుక ఆ మేరకు ఆయనకి కొంచెం ఊరట కలగొచ్చు. కానీ అరెస్ట్ నుంచి తప్పించుకుంటారు అని నేనైతే అనుకోవట్లేదు. అరెస్ట్ కావడానికి అవకాశాలు ఉంటాయి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచు. రైట్. మల్లాయాదవ్ గారు నిన్న చూసాం కదా, ఈ క్వాష్ పిటిషన్ కొట్టేసిన తర్వాత నాకు తెలిసి నిన్న కేటీఆర్ ఇంటికి చాలా వరకు అందరు వెళ్ళినట్టున్నారు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సో ఇదంతా కావాలని చెప్పేసి చేస్తున్నారని కేటీఆర్ అనడం, దీనివల్ల ఏం లేదు ఇంతమంది చెప్పినట్టు ఎంత కేవలం క్షుణకానందం పొందడం, అంటే ఏదో రకంగా ఇరికించి ఒక ఆనందం పొందాలని చెప్పేసి చూస్తున్నారు అనేది నిజమేనా, వాస్తవమేనా, ఇందులో ఏం లేదంటారా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంగా జరుగుతున్న పరిశీలనలో ఇక్కడేదో కుంభకోణం జరిగింది, అవినీతి జరిగింది, దీని మీద పరిశీలన చేసిన తర్వాత, విచారణ చేపట్టిన తర్వాత, ప్రాపర్ ఎంక్వైరీ అయిన తర్వాత నిందితుడిగా కేటీ రామారావు గారిని అనుకున్నాము, దానివల్ల మామూలుగా కేసు రిజిస్టర్ అయిందంటే అది వేరే విషయం. కానీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏదో రకంగా ఏదో ఒక కేసుని బనాయించాలనే ఆలోచనతోని లగచల్లని అనుకున్నారు, ఇంకోటి అనుకున్నారు, ఫామ్ హౌస్ కేసు అనుకున్నారు, జన్వాడ అనుకున్నారు, రకరకాలుగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేటీఆర్ని టార్గెట్ చేసి అరెస్ట్ చేయాలనుకున్న దాంట్లో క్రమంలో భూతద్దం బట్టి వెతికితే ఇదొకటి వాళ్ళకి అవకాశంగా సాంకేతిక లోపాలతోనే అవపడుతోంది. ఇది రేపు రుజువు అవుతుంది, దీనికి ఆధారాలు ఉన్నాయనేది కాదు. కేసు మేము ఒకటి కట్టడానికి, ఫ్రేమ్ చేయడానికి, కేటీఆర్ని జైలుకు పంపించడానికో లేకపోతే కేసు పేరు మీద అరెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనే ఒక పైశాచిక ఆనందం కోసం చేస్తున్న క్రమమే తప్ప ఇక్కడ ఎక్కడ కూడా అధికార దుర్వినియోగమో అవినీతులు జరిగిన దాఖలాలు లేవు. ఆ అవసరం, ఆ పరిస్థితి ఎక్కడ అవపడట్లేదు.
పైసలు ఇచ్చిన వాళ్ళని వదిలిపెట్టి, పైసలు ఇచ్చిన వాళ్ళే యాక్చువల్ గా మామూలుగా నిందితులు అవుతారు. పైసలు ఇచ్చిన వాళ్ళ మీద కేసు లేదు, పైసలు ఎక్కడ తీసుకున్నారనడానికి ఆధారాలు లేవు. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కోర్టు కూడా నేను ఏం చెప్పిందంటే సార్ ఈవెన్ కేటీఆర్ కూడా నేను ఇంతకుముందు అన్నట్లు కేటీఆర్ పదే ఏం చెప్తారంటే ఇది నేను ఒక హైదరాబాద్ బ్రాండ్ కోసం నేను చేశాను తప్ప ఇక్కడ నేనేం చేయలేదు, నా జేబులోకి ఏమి డబ్బులు రాలేదు. కరెక్టే, చేసింది కరెక్టే, కానీ ఇక్కడ ఆయన ప్రొసీజర్ ఫాలో అవ్వలేదనే కదా. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు దాదాపు 49 కోట్లు తీసుకున్నప్పుడు అక్కడ ఒక క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది, దానికి అప్రూవల్ రావాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఆర్థిక శాఖ నుంచి అప్రూవల్ రావాలి, అవునా కదా, హెచ్ఎండిఏ నుంచి. ఇవన్నీ చేయకుండా కదా ఆయన చేసింది. అదే కదా ఇప్పుడు ఈవెన్ కోర్టు కూడా నేను అదే క్వశ్చన్ చేసింది కదా, మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు మీ యాజమాన్యం ఉంది, ఇట్లా చేద్దాము రేపటి నుంచి లేకపోతే వచ్చే నెల నుంచి ఇట్లా అని చెప్పేసి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాన్ని ఫాలో అయ్యేది, దాన్ని సిస్టమ్ చేసేది కింద మీ ఉన్న అధికారులు, అంటే లైక్ మీ ప్రైవేట్ సంస్థ అయినా. అదే రకంగా ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్న అతను, క్యాబినెట్ మంత్రి, నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నిబంధనలు పాటించి ఫ్రేమ్ చేయాల్సింది, ప్రొసీజర్ ఫాలో కావాల్సింది అంతా అధికారుల బాధ్యత. అది ఏ మంత్రి చేయడు. ఇలా రేవంత్ రెడ్డి గారు చేయరు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మంత్రులు కూడా ఎవరు చేయరు. చట్టాలు చేసినప్పుడు దానికి మామూలుగా ఒక నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. అదే రకంగా ఒక క్యాబినెట్ మంత్రిగా అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకొని దాని చట్టభద్రత వచ్చేటట్టు కావాల్సిన నిర్ణయాలు చేయమని చెప్పి అధికారులు చెప్తా ఉంటారు. కొన్ని నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకుంటారు. ఇక అన్ని అయిన తర్వాతనే అని అంటే ఇందులో ఏం జరిగింది, ఇన్ కంటిన్యూటీ ఆఫ్ రెన్యువల్, కంటిన్యూటీ కోసం మామూలుగా చేసిన క్రమంలో ఈ లావాదేవీలు జరిగినాయి. అప్పుడు ఎన్నికల సీజన్. ఈ కేసు ఒకవేళ పరిశీలించాల్సి వస్తే ఎలక్షన్ కమిషన్ పరిశీలించాలి. ఆర్బీఐలో ఏదైనా మామూలుగా వాళ్ళ అనుమతులు లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగితే ఆర్బీఐ ఎంక్వైరీ చేయాలి. కాకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ అధికారులను అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకొని మామూలుగా అక్రమంగా కేసులు పెట్టి, అవునండి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కదా, ఇక్కడ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎట్లుంటది, ప్రతి ఇప్పుడు ఇచ్చిన వాళ్ళ మీద కూడా కేసులు కట్టాలి కదా. ఎవరైతే పైసలు ఇచ్చిరో తీసుకున్న వాళ్ళతో పాటు ఇచ్చిన వాళ్ళ మీద కూడా కేసు ఉంటుంది. మరి ఎందుకు చేయట్లే? ఇచ్చిన సంస్థ ఏదైతే ఉన్నదో దాన్ని ఎందుకు వదిలేస్తున్నారు? దాని మీద ఎందుకు కేసులు లేవు? ఇప్పుడు మామూలుగా నిందితులు ఎట్లుంటదంటే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారినప్పుడు మామూలుగా అన్ని శాఖలకు సంబంధించి చూస్తారు. అందులో ఏదన్నా ఇర్రెగ్యులారిటీగా చేశారు అనుకుంటే దానిపైన ఆటోమేటిక్గా ఏదైతే ప్రభుత్వం మారుతో అది విచారిస్తుంది. సో ఇక్కడ ఇర్రెగ్యులారిటీగా చేశారు కాబట్టి దీన్ని విచారిస్తుంది ప్రభుత్వం. మేమేమి వద్దనట్లే, దే హ్యావ్ దేర్ ఓన్ రైట్. విచారణకి మేము సిద్ధమే. దానికి బాధ్యత వహించాల్సి వస్తే కూడా ఎటువంటి జరిగిన అక్రమం జరిగినా, అవినీతి జరిగినా దానికి కూడా బాధ్యత వహిస్తామని చెప్పి. కరెక్టే. ఇక్కడ ఒక పాయింట్ అండి, ఒక పాయింట్ ఇక్కడ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఒక మాట కేటీఆర్ ఏమంటాడంటే, ఎస్ ఇక్కడ ఇలాంటి తప్పు చేయలేదు, నేను ఏ విచారణక ఎదుర్కొంటాను, ఎస్ ఏసీబీ విచారణకు వెళ్తా అంటున్నారు. ఒకవైపు అటు అంటూనే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఎందుకు, కోర్టుకు వెళ్ళడం ఎందుకు అని నేను అనేది. ఈరోజు ఎలాంటి తప్పు చేయనప్పుడు కోర్టులకు అవసరం లేదు కదా, ఎస్ ఏసీబీ విచారణకు వెళ్ళేసి మళ్ళీ బయటికి రావచ్చు కదా. వాళ్ళు ఏదైతే చెప్తున్నారు, కడిగిన ముత్యంలా బయటకు వస్తామని చెప్పి చెప్తున్నారు. నేను మీకు 100 ఎగ్జాంపుల్స్ చెప్తా రాజేష్ గారు. ఇవాళ కేటీఆర్ గారు కోర్టుకు పోతే తప్పు పడుతూ ఉన్నారు. ఇవాళ బెయిల్ మీద లేరా అండి? సోనియా గాంధీ గారు, వాళ్ళ కొడుకు, బిడ్డ, అల్లుడు వాళ్ళందరూ మామూలుగా బెయిల్ మీద లేరా? రేవంత్ రెడ్డి గారు బెయిల్ మీద లేరా? ఉత్తమ్ కుమార్ రెడ్డి బెయిల్ మీద లేడా? 5 కోట్ల రూపాయలు కార్లు తగలబెడితే నాట్ టు ఇన్వెస్టిగేట్, నాట్ టు ఇంటర్ఫియర్ పోలీస్ అని చెప్పేసి ఆర్డర్ పట్టుకొని వచ్చి ఇప్పటికి కూడా బెయిల్ మీద తిరుగుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎవరండి బెయిల్ మీద లేనిది? న్యాయ పోరాటం చేయండి ఎవరండి? న్యాయస్థానం నుంచి ఆశయం పొందింది ఎవరండి? ఇవాళ కేటీఆర్ మామూలుగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేస్తున్నారు అనేది న్యాయ పోరాటం చేస్తున్నారు, తప్పించుకునే ప్రయత్నం కాదు ఇది. రేపు ప్రజాక్షేత్రంలో చేస్తాం. దాన్ని తప్పుపట్టే అంత అవసరం ఏమున్నది? ఇక్కడ మనిషికి రక్షణ ఇచ్చేది న్యాయ వ్యవస్థ. ఇక్కడ ఉన్న వాళ్ళకైనా ఇబ్బంది జరిగితే వెంటనే ఆశ్రయించేది న్యాయ వ్యవస్థనే ఆశ్రయిస్తారు. ఆ క్రమంలో భాగంగా ఈ రోజు ఒక మాజీ మంత్రిగా, గతంలో ప్రభుత్వాన్ని నడిపించిన వ్యక్తిగా డెఫినెట్ గా ఈ రోజు కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం. న్యాయస్థానం ఏది సూచనలు ఇస్తే దాని ప్రకారం ఫాలో అవుతాం కదా. మీరు వేరు హైకోర్టుకి మీరెందుకు వేరు వేసుకున్నారు బెయిల్, మీకెందుకు అడ్వకేట్లనంటే డెఫినెట్ గా ఈ రోజు జరుగుతున్నది తెలుసు కాబట్టి మీరు 4 గోడల మధ్యలో చెప్పని కూడా చెప్పినట్టు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి దానికి ఒక విట్నెస్ కింద పనికొస్తుందనే ఉద్దేశంతో మాకున్న హక్కును వినియోగించుకోవడానికి న్యాయస్థానానికి పోయి న్యాయవాదులు కూడా ఉండాలని అంటున్నాను. దాంట్లో
నథింగ్ Right. రాంగ్. Right. ప్రభుత్వానికి కూడా అంత పట్టింపు ఏముంది? Okay. అధికారులు మామూలుగా ప్రశ్నిస్తున్నప్పుడు Okay. అది విజిబుల్ ప్లేస్ లో తాడు శ్రీనివాస్ గారు? అవపడే అడ్వకేట్లు ఉంటే వాళ్ళకు వచ్చే అభ్యంతరం ఏంటి? రైట్. తాడు శ్రీనివాస్ గారు సార్ ఒక్క అంశం ఇక్కడ మీరు ఒక అడ్వకేట్ గారు చెప్తున్నాను. ఈరోజు అసలు నిన్న ఆ కేసు కొట్టేశారు కదా, ఈరోజు మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారు కేటీఆర్. ఏంటి అంటే నేను లీగల్ టీం తీసుకొని విచారణకు వెళ్తాను అనే దానిపై కోర్టులో ఒక పిటిషన్ వేస్తున్నారు. దాంతోపాటు మళ్ళీ నిన్నటి అంశం మీద సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు కదా. సో ఈ రోజు కోర్టుకు వెళ్తున్నారు. సరే మళ్ళీ పొలిటికల్ సెకండరీ మాట్లాడదాం. కోర్టుకు వెళ్తున్నారు కదా, కోర్టులో ఈ కేటీఆర్ వాదనలను ఎంతవరకు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది? న్యాయవాదుల సమక్షంలో విచారణకు సంబంధించింది కేటీఆర్ కన్సిడర్ చేస్తుందా? తర్వాత ఈరోజు నిన్న ఏదైతే హైకోర్టులో వచ్చిన ఏదైతే ఉందో ఈ రిజల్ట్ తీర్పు, ఇది సుప్రీంకోర్టు ఎట్లా తీసుకునే అవకాశం ఉంటుంది? డెఫినెట్ గా నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇటువంటి డ్యూరింగ్ పెండింగ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఇన్వెస్టిగేషన్ కే సహకరిస్తూ జడ్జిమెంట్స్ వస్తూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఎందుకంటే ఇది జస్ట్ ఎఫ్ఐఆర్ అయ్యింది, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసే లోపే ఈయన పోయి కోర్టుకు వెళ్ళి క్వాష్ పిటిషన్ వేయడం అంటే కేసే తప్పు అని కొట్టాడు. అసలు ఉందా లేదా అనేది జనరల్ గా ఫేస్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేయాలి. ప్రైమా ఫేసి కంప్లైంట్ ఇచ్చినారు, కంప్లైంట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎవరిదైనా సామాన్యులది, మన బయట ఇప్పుడు మీరైనా ఇంకెవరైనా ఎవరు కేసులైనా కంప్లైంట్ ఇయ్యగానే కంప్లైంట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ ముందుకెళ్తుంది. అయితే నాట్ టు అరెస్ట్ ఇంటరిమ్ ఆర్డర్స్ హైకోర్టులో ఇచ్చారు కాబట్టి అరెస్ట్ ని చేయొద్దన్నారు, కానీ ఇన్వెస్టిగేషన్ ఆపమని కోర్టు ఎక్కడ చెప్పలే, ఇక్కడ కూడా హైకోర్టు డ్యూరింగ్ పెండింగ్ ఆఫ్ ది క్వాష్ పిటిషన్. సో ఆ క్వాష్ పిటిషన్ పెండింగ్ అప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ ఎవరు ఆపిరండి, మీరు ఎందుకు చేయట్లేదు, ఎంతవరకు ముందుకు వచ్చిందని హైకోర్టు కూడా ప్రశ్నించింది ప్రభుత్వం యొక్క ప్రాసిక్యూటర్స్. సో అడ్వకేట్ జనరల్ గారు వారు చెప్పినారు, మీరు సహకరించట్లేదు, మాకు ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా చేయాల్సింది, ప్రైమరీ ఎవిడెన్స్ ఇక డాక్యుమెంటరీ. దీంట్లో ఏంటంటే ఇది సింపుల్ అలిగేషన్ కాదు, ఏదో బయట దొంగతనం జరిగితే బయట దొంగల్ని చేసినట్టుగా కాకుండా ఇందులో డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి, వారు ఒప్పుకున్నది. అందులో ప్రజా కోర్టులో ఏమైపోయిందంటే కేటీఆర్ గారు కొద్దిగా తొందరపడి కోయిల ముందే మూసింది అన్నట్టు ప్రెస్ మీట్ పెట్టి కోర్టులో మరి ఇమీడియట్ క్వాష్ చేసిన పోయేది ఆయనకు ఉన్నప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ లో నేనే నేను చెప్పాను, ఎన్నికల కమిషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చింది, రూల్స్ ఒప్పుకోవు, అయినా అందుకు ఇది రేస్ అనేది ఆగకూడదు కాబట్టి నేను ఇచ్చేయమని చెప్పేసిన, వాళ్ళు ఇచ్చేసారు, అధికారులది ఏం తప్పు లేదు అని అనడం అనేది చాలా స్పష్టంగా ప్రజల ముందు మీడియా ముందు చెప్పడం జరిగింది. ఇంకా దాన్ని చెప్తూ యాడెడ్ అడ్వాంటేజ్ గా అంటే అక్కడ ఏం చేశారంటే శ్రీనివాస్ గారు కేటీఆర్ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. మీరు అన్నట్లు కరెక్టే, ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇది అధికారులు ఏం తప్పులేదని మళ్ళీ సెకండ్ టైం ప్రెస్ మీట్ పెట్టి లేదు అది నాకేం సంబంధం లేదు, మళ్ళీ అధికారులు చేశారు ఇది అనేది. అంటే చూడండి, రెండు కొన్ని డిఫరెంట్ గా మాట్లాడారని. ఇవి కూడా కోర్టు నాకు తెలిసి పరిగణలోకి తీసుకున్నదేమో, ఇది కూడా తీసుకుంటుంది కదా సార్, డెఫినెట్ గా తీసుకుంటుంది. కోర్టులకి సుమోటోగా కూడా కొన్ని కేసులే బుక్ అవుతా ఉంటాయి. ఇక ఇటువంటి వార్తలు వార్తలు చదువుతారు, కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా చూస్తారు. నేను అనేది ఏంటంటే వీడియో కెమెరాలు మీడియా కనిపించినప్పుడేమో వీరిలో ధైర్యం వచ్చేస్తుంది, పొంగిపోతా ఉన్నాడు, నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, నేను ఫేస్ చేస్తా, ఇవి అక్రమ కేసులు కాబట్టి నేను దీంట్లో అధికారులు తప్పేం లేదు, నేనే ఒక రాజాలాగా ఇచ్చేయమన్నాను. ప్రజాధనం అనుకోలే, తను సంపాదించిన సొమ్ము ఇస్తే ఎవరేమో ఇప్పుడు ఇంత అబ్జెక్షన్ ఉండదు. సో అక్కడ ఉన్నది ప్రజాధనం. అయితే ఆ ధనాన్ని ఇవ్వడం ఒక ఎత్తు అయితే 4 గోడల మధ్య హైకోర్టులో ఎవరు చూడడం అనుకుని ఒక అఫిడవిట్ వేయడం జరిగింది. అఫిడవిట్ అంటేనే ఒక ఒట్టు దీనేస్తారు, వెరిఫికేషన్ పేరాలో ఓత్ పేరా ఉంటుంది. సో దాంట్లో ఏమంటాడు, ఇది అధికారులదే తప్పు, నాకు ఎలాంటి సంబంధం లేదంట. అయితే దీంట్లో ఇష్యూస్ ఏంటంటే ఎన్ని లాక్నాస్ చూడండి, 1 కాదు 2 కాదు 3 కాదు, ఈయన చదువుకున్న ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి. కరెక్టే. నేనేమంటా శ్రీనివాస్ గారు ఒక పాయింట్ ఇక్కడ, సరే నిన్నటి వరకు కోర్టు ఏం చెప్పింది, విచారించండి అరెస్ట్ చేయొద్దండి అని చెప్పేసి ఒకటి చెప్పింది కదా. సో నిన్నటితో టోటల్ ఇదంతా కూడా క్లోజ్ అయిపోయింది. రేపు ఒకవేళ కేటీఆర్ విచారణకు వస్తే రేపు కేటీఆర్ విచారణకు వస్తే విచారించిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందా ఏసీబీకి? వాట్ ప్రివెంటెడ్ నాట్ టు అరెస్ట్? దెర్ ఇస్ ఎనీ ఆర్డర్? No orders pending కదా in any court. కాబట్టి nothing is prevented to arrest. సో రేపు నోటీస్ ఇచ్చి పిలిచినారు, వాళ్ళు వస్తే తప్పకుండా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది.
సో అరెస్ట్ ఎందుకు చేస్తారు సార్? సామాన్యులైతే అసలు యాక్చువల్ గా ఇటువంటి కేసులలో సామాన్యులైతే ఈ పాటికి అరెస్ట్ అయిపోయేది. ఎందుకంటే వాళ్ళు లాయర్లు పెట్టుకోరు, సుప్రీంకోర్టుకి అక్కడ ఢిల్లీకి వెళ్ళి లాయర్లను తెచ్చుకొని వాళ్ళ ఫీజులు పెట్టుకొని ఇవన్నీ చేయడం కూడా సామాన్యులకు వశం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా అరెస్ట్ ఎందుకు చేస్తారంటే ఈ ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేసి దీన్ని డైవర్ట్ చేసి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ చేస్తారని చెప్పి అరెస్ట్ చేస్తారు. కాకపోతే ఇందులో కేటీఆర్ గారు ఇన్ఫ్లుయెన్స్డా కాదా అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ అనే జనాలు సామాన్య జీవులు కూడా అనుకుంటారు చాలా హైలీ. ఎందుకంటే అప్పుడు డిఫాక్టో సీఎం కదా ఆ గవర్నమెంట్ లో, వారి తండ్రి స్వయంగా సీఎం గా ఉన్నారు, మా వత్తను మంత్రిగా ఉన్నారు, అందులో పవర్ఫుల్. ఇక నేను ఇచ్చేయమన్నా ఇచ్చేసిరు, అధికారులు తప్పేం లేదు, నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి, ఇది లొట్టపీస్ కేసు, నేను జైలుకి వెళ్ళి యోగా చేసి స్లిమ్ గా అందంగా తయారై వస్తా. ఇక్కడ అందచందాలు ప్రజలకు కాదండి. కేటీఆర్ అందచందాలతో పని ఏముంది, ఆయన వర్క్ ఎఫిషియన్సీ తో పని ఉంటది. ఆ వర్క్ లో ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయా లేవా, అందులో ఈయన చదువుకున్న మంత్రా చదువుకోని మంత్రా, ఇవన్నీ కూడా సామాన్య ప్రజలు ఆలోచిస్తారు ఆ లాంగ్వేజ్ లో. ఆయన చెప్తున్న లొట్టపీస్ లాంగ్వేజ్ లో. నేనేమంటున్నంటే ఇక్కడ ఒక ఎడ్యుకేటెడ్, సరే వేరే ఎవరైనా మాట్లాడిరు వాళ్ళు మాట్లాడిరు అని అంటే అది వేరు, వాళ్ళ మీద తప్పు ఉంచాలి కదా. నేను ఎడ్యుకేటెడ్ అని చెప్పుకున్నప్పుడు కొంత ఫిల్తీ లాంగ్వేజ్ కూడా వాడొద్దు. మాట్లాడుతూ కూడా మళ్ళా అదే రకమైన భాష, అది ఎవరైతే నేను సీఎం అనేది. ఒక్క నిమిషం రైట్. ఒకటి తాడు శ్రీనివాస్ గారు, తాడు శ్రీనివాస్ గారు ఒక్క పాయింట్ ఇక్కడ. సరే అది ఏం జరుగుతుందనే రేపు చూద్దాం. అంటే దాదాపు అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే టోటల్ గా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఏం జరిగింది ఏంటి అరెస్ట్ కాదు, ఇమీడియట్ పాస్పోర్ట్ కూడా తీసుకోవాలి కదా. అరెస్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. విజిట్ ఉంది కదా ఫారెన్ కి. మీరు అన్నట్లు ఈ మంత్రి ఎక్కువ పోయి వచ్చిన, వేరే ఏ మంత్రులు కేబినెట్ మంత్రులలో ఎక్కువ మంది ఎవరు పోలేదు ఈయనన్ని సార్లు విదేశాలు. మీరు అన్నట్లు ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్ కూడా ఒకటి. సరే అది పక్కకు పెడితే నిన్న బీజేపీ పైన కూడా చాలా కామెంట్ చేశారండి. ఈ బీజేపీ కాంగ్రెస్ ఎలా అలుముకున్నాయంటే ఈ రెండు కూడా ఇట్లా వేసుకున్నారు, వాళ్ళిద్దరు కూడా చాలా కలిసిపోయారు. ఈరోజు ఒక రక్షక కవచంలా ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఉంది ఇలా అనేది నిన్న కేటీఆర్ దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. నిజంగా పరిస్థితి ఉందా, ఇక్కడ కేసులు పెడతారు వాళ్ళు అక్కడ అది చేస్తారు అనేది, ఇద్దరు కలిసిపోయారు అని. సార్ ఇప్పుడు కేసు నీరుగార్చే మాటలు ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎట్లొక్కటైతే సార్, ఏమైనా చుట్టాల పార్టీయా, ఎక్కడన్నా గాంధీలకు బీజేపీ పార్టీలో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఇవన్నీ ఫాల్స్. కొంత మీడియాకు జనరంజకంగా ఉంటాయా? జనాలు కూడా హర్షించట్లేదు. కాంగ్రెస్ బీజేపీ ఒకటవటం ఏంటంటే ఈ దేశంలో నిట్ట నిలువున కాంగ్రెస్ బీజేపీ కదా ఫైటింగ్ మొత్తం కూడా ఎల్లకాలం. ఇప్పుడు కాదు, జనసంఘ్ హిస్టరీ తీయాలి కదా. మీరు గాంధీ గాడ్సే అంటుంటారు, అక్కడి నుంచి వైరాలు స్టార్ట్ అయినాయి కదా. లేదా తర్వాత ఈ మన ఏమంటారు జనసంఘ్లో ఏ రకంగా ఉండే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని వీరిని ఏ రకంగా డిఫరెన్షియేట్ చేస్తూ పోరాటాలను వర్ణిస్తూ ఉంటారు. అసలు తర్వాత వాజ్పేయి గారు ఏరా ఏంటి, తర్వాత మన మోడీ గారు ఏరా ఏంటి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ పరిపక్వత లేని నాయకులు మాట్లాడతారు. కేటీఆర్ గారు అంటే పొలిటికల్ సైన్స్ లో అసలు ఏమాత్రం నాకు ఏం అర్థమవుతలేదు. ఎందుకంటే డెఫినెట్ గా ఆయన వాళ్ళ తండ్రి ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చి రాజకీయాల్లోకి రాణించినారు. మాలాగా కష్టపడి కిందికి వెళ్ళి విద్యార్థి దశలో ఏదో చిన్నప్పుడే విద్యార్థి సంఘాలలో తిరిగి యువత సంఘాలలో తిరిగి కష్టపడుకుంటూ వచ్చినోడైతే ఎట్లా మాట్లాడాడు. ఇన్నేళ్ళు పార్టీలో వాళ్ళ పనిచేసిన వాళ్ళు ఆయనే అంటాడు ఒక్కోసారి బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఇవన్నీ అంటారు. సో ఏబీపీకి ఎన్ఎస్ఏకి చూసినా ఉంటుంది, బిఎంఎస్ కి మన ఏమంటారు దాని సంఘం ఐఎన్టీయూసీకి ఫ్రాక్షన్ చూడండి. అసలు ఎక్కడ ఉంటుందండి? అటువంటి పోలికలు చేయకూడదు. ఏమంటున్నా అంటే అది చేస్తే గీస్తే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ గ్రేమ్ ఎందుకంటాం అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు చేస్తామంటే కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈయన తాత్సారం చేయడం ఇటువంటి కేసులలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కొక్కటి తీసుకురావడం, కమిషన్లు వేయడం, కాలయాపన చేయడం, క్విట్ ప్రోక్రో ఇక్కడ కూడా అవుతుంది. బీఆర్ఎస్ అక్కడ రాహుల్ గాంధీ చాలా కాంగ్రెస్ పార్టీ సీరియస్ క్రంచ్ లో ఉంది, ఫైనాన్షియల్ ఎయిడ్ లేదు. ఇప్పుడు ఢిల్లీలో ఎన్నికలు అవుతున్నాయి, అంతకుముందు ఎన్నికలైనాయి. ఇవ్వాల్సింది ఓన్లీ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ, ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంటే ఢిల్లీకి పైసలు ఇస్తే గానీ ఆ పార్టీ నడవదు. మరి రెండు ఇవ్వాలంటే కాంగ్రెస్ ఆల్రెడీ ఇచ్చి కునారెళ్తుంది. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు కొత్తగా గెలిచిన ఈయన నేను నేషనల్ లీడర్ అయిపోతా అని కొంత మేరకు కాంగ్రెస్ పార్టీకి పంపాలంటే ఏం చేయాలి?
ఇట్లా అన్ని కేసులు Right. Okay. ఒకటి రాగానే దాన్ని డైల్యూట్ చేయాలి. రైట్. కోటేశ్వరరావు గారు ఒక పాయింట్ ఇక్కడ నిన్న కేటీఆర్ కామెంట్ చేస్తూ ఈ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కేటీఆర్ ఎక్కడ దొరుకుతారో అంటే ఇప్పటికే చాలా చూశారు, ఏ దాంట్లో ఒకటి లగచల్ల కావచ్చు, మరొక అంశం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇట్లా డే 1 నుంచి కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారం చేపట్టిందో అప్పటి నుంచి కూడా ఏ అంశంలో కేటీఆర్ దొరుకుతారా, అరెస్ట్ చేస్తామా అని చెప్పి చూశారు, కానీ ఎక్కడా దొరకలేదు. ఏదో ఇది ఒకటి పట్టుకొని దీన్ని పట్టుకొని కేటీఆర్ను జైలుకు పంపిద్దామని చూస్తున్నారు అనేది ఈరోజు వాళ్ళు నిన్న చెప్పారు. దీంతోపాటు బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే ఈ రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఈ ఇబ్బందులు మేము గతంలో కూడా చాలా ఉన్నాం అనేది. సో ఇవన్నీ చేసి ఒకవేళ రేపు కేటీఆర్ అరెస్ట్ అయ్యారనుకో, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వస్తుందా, కేటీఆర్కి సానుభూతి వస్తుందా? అరే నిజం కదా, ఈరోజు 2 పార్టీలు కలిసి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఈ రకంగా ఇద్దరు జాతీయ పార్టీలు ఇబ్బందులు పెడుతున్నాయని చెప్పేసి కేటీఆర్ జైలుకి వెళ్తే సానుభూతి వస్తుందా ప్రజల్లో? ఇప్పుడు అధికారం ఉన్నంత కాలం కేటీఆర్ లేదా కేసీఆర్ కుటుంబ సభ్యులు వ్యవహరించినటువంటి తీరు ఇవన్నీ చూసిన తర్వాత అది ఒకటి. రెండోది, ఈ కేసులోనే కేటీఆర్ ముందు నేనే ఇచ్చాను, అనుమతి నేనే ఇచ్చాను, నేనే ఆదేశించాను, అధికారులు తప్పేమీ లేదని చెప్పినటువంటి ఆ మొదటి స్టేట్మెంట్ చెప్పిన తర్వాత జరిగినటువంటి చర్చల్లో నేను అప్పుడు స్పష్టంగా చెప్పాను, కేటీఆర్ ఈ మాట మీద నిలబడేటువంటి అవకాశాలు ఉండవు, ఈ టర్న్ తీసుకొని నాకేం సంబంధం లేదు, అంతా అధికారులే చేశారని చెప్పేసి ప్లేట్ ఫిరాయిస్తారు అని చెప్పేసి మొట్టమొదటిసారి చర్చలో చెప్పాను. అదే జరిగింది. అధికారులే బాధ్యులు అవుతారు, అధికారులే ఏదైనా అందులో ల్యాబ్సెస్ ఉండి లేదా నేరం జరిగిందనే దానికైతే అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళే జైలుకి వెళ్తారు, కేటీఆర్ జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు తక్కువ అని కూడా నేను చెప్పాను. ఎందుకు అంటే నేరుగా ఆయన నిధులని బదలాయించేటువంటి అవకాశం లేదు. నేను మౌఖికమైనటువంటి ఆదేశాలు ఇచ్చానని చెప్పారు ఆయన. చూడండి, అక్కడ కూడా మౌఖికమైనటువంటి ఆదేశాలు, రాతపూర్వకంగా ఆదేశాలు కాదు, మౌఖికమైనటువంటి ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. అక్కడే ఉంది. మౌఖికమైనటువంటి ఆదేశాలకు ఎక్కడ రుజువులు ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు అరవింద్ కుమార్ గాని లేకపోతే ఇంకొకళ్ళు గాని దానికి రుజువులు తీసుకురాలేరు. అందుకని అల్టిమేట్ గా వాళ్ళు బాధ్యులు అవుతారు. అయితే దీనిలో ఈ రెండో కోణంలో క్విడ్ ప్రో క్వో ఇప్పుడు ఆ నిధులైతే పొందినటువంటి సంస్థ నుంచి మళ్ళా మరొక మార్గంలో వీళ్ళకి ఏమైనా నిధులు సంవత్సరానికి 2 కోట్లు, 1 కోటి రూపాయలు మళ్ళీ 4 ఇలా బదలాయించారంట. అదే అట్లాంటివి ఏమన్నా వచ్చి దానికి తగినటువంటి ఆధారాలు దొరికేట్లయితే వీళ్ళు బుక్ అవుతారు. లేకపోయేట్లయితే నేను ఇప్పటికే చెప్తున్నా, కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ఈ కేసులో A1 గా ఉన్నప్పటికీ ఆయనకు సంబంధించినటువంటి ఆధారాలు దొరికేటువంటి అవకాశాలు లేవు. అయితే నిబంధనల్ని ఉల్లంఘించి చేశారు కనుక మందలింపు లాంటిదో లేకపోతే ఇంకోటి అటువంటిదో ఉండొచ్చు తప్ప సాధ్యమైన మేరకు కేటీఆర్ డెఫినెట్ గా తప్పించుకుంటారు, అధికారులు బలవుతారనేది నేను మరోసారి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని ఒకవేళ అరెస్ట్ అయినంత మాత్రాన కేటీఆర్ కి వచ్చేటువంటి సానుభూతి ఏమి ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయం బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఇవాళ ఏ రాజకీయ నాయకుడిని గాని, అది బీజేపీనా, బీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ మరొక పార్టీ అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎవరూ సొంతపూసలు కాదు, వీళ్ళెవరూ అవినీతికి దూరంగా లేరు అనేటువంటి ఒక బలమైన అభిప్రాయం జనంలో ఉన్నప్పుడు ఒకవేళ అరెస్ట్ అయినా జైలుకి వెళ్ళినా సానుభూతి వస్తుందని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనము రకరకాల కేసులు చూసాం కదా, వేరే రాష్ట్రాల్లో చూసాం కదా, జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఏ రకంగా వాళ్ళు రాజకీయాల్లో రాణించారు, సీఎంలు అయిన దాఖలు మనం చూసాం కదా. సో అట్లా ఈ రోజు బీఆర్ఎస్ నేతలు కూడా చూసాము. అవి కూడా వాటి నేపథ్యం వేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి నేపథ్యం వేరు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మొదటిసారి ఏమీ ఆయనకేమీ అధికారం రాలేదు. రెండోసారి ఇప్పుడు అన్న చెప్పిన దాంట్లో సరే కొంత మేరకు ఉంది. నేనేమంటున్నట్టే దానికి జనరల్ గా మౌఖిక ఆదేశాలు సీఎం గారు వీరు మినిస్టర్స్ ఇస్తా ఉంటారు. జనరల్ రూల్స్, బిజినెస్ రూల్స్ లో కూడా ఉన్నాయి. వాటిని ఏంటంటే నోట్ ఫైల్ పుట్అప్ చేసి తర్వాత సంతకాలు కూడా తీసుకుంటారు అధికారులు. సో ఇప్పుడు మనకు ఆ ఫైల్స్ అన్ని కూడా ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు ఎవిడెన్సెస్ అన్ని కూడా ఏసీబీకి కానీ ఈడీకి
ఫెమా ఉల్లంఘనలు కూడా జరిగినాయి కదా ఆర్బీఐలో. సో కాబట్టి ఈడీ ఎంక్వైరీకి వీళ్ళందరూ కూడా ఏ రకంగా ప్రభుత్వం సహకరించి ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తే అనే దాని మీద కూడా కేసు ఆధారపడి ఉంటుంది. అంటే అల్టిమేట్ గా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేషన్ కేటీఆర్ గారు చేసే దాని మీద ఈ ప్రజాధనం ఏ రకంగా అన్నది. రెండోది అంటే ఇప్పుడు కాంగ్రెస్ వక్త లేరు యాక్చువల్ గా. వాళ్ళు ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే దొరికిన దొంగ నిన్న సీఎం ని అడ్డగోలుగా తిట్టిండు కదా. నేనేం అంటే సీఎం కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళత కాదు, సీఎం గా ప్రజలు ఎన్నుకున్న సీఎం ని ఆయన మాట్లాడిన భాష మీద దొరికిన దొంగ అని కూడా అన్నారు కదా. నేనేమంటానంటే అక్కడ రేవంత్ రెడ్డి సొమ్ము ప్రజల సొమ్ము కాదు ఇచ్చింది, ఏది ఏసీబీ ఓటుకు నోట్లో, అది వాళ్ళ సొమ్ము. అది చంద్రబాబు నాయుడుదా ఆయన రేవంత్ రెడ్డిదా? పచ్చకామర్ కాదండి, పచ్చకామర్ లైన్లోకి అంతా లోకమే పచ్చగా కనబడుతుంది. నేను చెప్తున్నా అంటే వాళ్ళు తప్పులు చేశారు గతంలో, ఆ తప్పులు మేము కూడా చేసామనుకుంటున్నారు. అది ఇండైరెక్ట్ ప్రజాకోణం కానీ డైరెక్ట్ ప్రజల యొక్క సొమ్ము కాదు. దీంట్లో ఏంటంటే ప్యూర్లీ ప్రజాధనం. హెచ్ఎండిఏ దగ్గర డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఉంటాయండి? తెలంగాణ భూములు నమ్మితే వస్తాయి. సో ఆ తెలంగాణ భూములను నమ్మిన డబ్బుల్ని తెలంగాణ భూములు ఎందుకు అమ్మిరు? ప్రభుత్వ వైద్యాలయాలు కట్టడానిక? ఇప్పుడు వారు అంటా ఉన్నారు ఇదే 700 కోట్ల రూపాయలు పెడితే నిన్న మాకు 430 కోట్లతో చెర్లపల్లి ఎయిర్పోర్ట్ లాంటి రైల్వే స్టేషన్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ కట్టింది. మరి ఇదే రేస్ కోర్సు చేయడానికి మీరు బేగంపేట ఇప్పుడు అంటే ఒకటి తాడూరి గారు ఒక పాయింట్ ఇక్కడ, సరే ఇది ఎన్నో రాష్ట్రాలు ఈ రేస్ కోర్స్ పెట్టాలి ఇక్కడ అనేది చూస్తూ ఉంటారు. బ్రాండ్ కదా హైదరాబాద్, ప్రపంచం అంతా ఇటు వైపు చూస్తుంది కదా ఈ రేస్ అనేది. ఇక్కడ రాజేష్ గారు ఈ ప్రశ్న మంచిగా వేసిండు. నేనేమంటున్నా తెలంగాణ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఎందుకు అంటే ఇది మొన్ననే మనం పోరాడి కొట్లాడి ఈపులు వలగొట్టుకొని తెచ్చుకున్న తెలంగాణ. ఈ తెలంగాణలో ప్రియారిటీస్ వేరున్నాయి కదా. ఒక 10 ఏళ్ళు ఆ పోనీ ఒక గుజరాత్ లాగా ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయింది, బాంబే లాగా మహారాష్ట్ర లాగా ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయింది. ఇది పాత రాష్ట్రం కాదు కదా, మొన్ననే మనం ఛిద్రమైంది, వెనుకబడ్డది. దీన్ని ఎంతో కష్టపడి మనం డెవలప్ చేయాలని అనుకున్న తెలంగాణ కదా. ఈ 10 years లో వారే అంటున్నారు ఫార్మర్స్ కి ఇంకా రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇంకా రేషన్ బియ్యం పేదలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇంకా ప్రభుత్వ వైద్యం సరిపోను హాస్పిటల్ కట్టలేదు, చాలా కార్పొరేట్ వైద్యాలయాల వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కార్పొరేట్ వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు. ఇదే 700 కోట్లు పెడితే తయారైతాయి కదా. గతంలో కింద నూనె వార్త ఎత్తుకునేటట్టు చేస్తాము, ఈ రోడ్లు చాలా ఘనంగా డెవలప్ చేస్తున్నాము, రేపు ఇస్తాంబుల్ చేస్తాము అన్నారు. మరి అయ్యిందా ఇస్తాంబుల్? రేసులు నేరుగా ప్రజలకు ఉపయోగపడే స్కీమా ఇది? ఇది ఊపర్ షేర్వాణి అందరు పరేషాని లాగా తెలంగాణలో అనేక ప్రియారిటీస్ ఉండగా చాలా ప్లీజ్ మళ్ళీ ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే మనం చూస్తున్నాం నిన్న జరిగిన పరిణామాల తర్వాత కేటీఆర్ ఇంటికి ఇంతకుముందు అన్నట్లు క్యూ కట్టారు అందరు నేతలు కూడా. ఒకవేళ కేటీఆర్ రేపు విచారణ తర్వాత అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి, ఎందుకంటే చూసాం ఓటమి తర్వాత కేసీఆర్ అనేమో ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు, ఆయన బయటకు రావట్లేదు, ఉన్నది ఒక కేటీఆర్ అండ్ హరీష్ రావు ఒకరు తిరుగుతూ ఉన్నారు. ఈరోజు క్యాడర్కి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్న సమయంలో కేటీఆర్ ఈరోజు ఇప్పటికే మనం చూసాం కవిత అరెస్ట్ అయినప్పుడు కాస్త పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉండేది అంటే బయట కనీసం తిరగలేని పరిస్థితి ఉన్నాయి కొంతమంది నేతలకు, అంటే ఈ రకం క్వశ్చన్ చేస్తున్నారని. ఈరోజు మళ్ళీ కేటీఆర్ ఈ అంశంలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఏంటి పార్టీ మనుగడ ఏ రకంగా ఉంటుంది? అసలు క్యాడర్కు ఒక భరోసా ఇచ్చే నాయకుడు ఉండకపోవచ్చు కదా, ఉంటారు ఆ పార్టీలో చాలామంది. నిన్న ఆ విషయం కూడా మాట్లాడారు, మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇదంతా ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప మీరేం ఇబ్బందులు పడకండి అనే విధంగా, ఏం కాదు అనే విధంగా అన్నారు. పార్టీని వ్యక్తిగతంగా కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే ఈ రకమైన చర్యలకి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది. దానివల్ల వచ్చే నష్టం ఏం లేదండి. ఇది ఒక వ్యవస్థ. ఉద్యమ పార్టీగా మొదలయ్యి ఈరోజు మామూలుగా ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు కొనసాగించి 60 లక్షల మంది సభ్యులతో ఉన్న ఈ పార్టీ వ్యవస్థ నడుస్తూనే ఉంటుంది. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కేటీఆర్ గారు జైల్లో ఎన్ని రోజులు పెట్టుకున్నా కానీ ఇక్కడ వ్యవస్థ నడిపేయడానికి యంత్రాంగం ఉంది. డెఫినెట్గా ప్రజా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు, మామూలుగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక ప్రతిపక్షంగా మా పాత్రను మేము కొనసాగిస్తూనే ఉంటాం. ఈ వ్యవస్థలో ఎప్పటికప్పుడు మేధావులుగా, ఈ ఉద్యమకారులుగా ఈ యంత్రాంగాన్ని నడిపేయటానికి, ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ఎప్పటికప్పుడు ఆ వ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కేటీఆర్ గారు
అక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా డెఫినెట్ గా ఫామ్ హౌస్ కు పరిమితం అనేది ఏముందండి, మామూలుగా సంవత్సరం టైం ఇవ్వండి అని చెప్పేసి మీరే అంటున్నారు. నిన్న మొన్న ప్రభుత్వంలోకి వచ్చిన కూర్చున్నాం వెంబటే రాగానే అన్ని చేయటం అయితే సాధ్యమవుతుంది అని అంటున్నారు. ఆ క్రమంలో ఇక్కడ మాట్లాడేటోళ్ళు, అసెంబ్లీలో ప్రశ్నించేటోళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు, ప్రజల్లోకి తీసుకుపోయే అంశాలు ప్రజల్లోకి తీసుకుపోతూనే ఉన్నారు. కేసీఆర్ గారు ఒక పెద్ద వ్యక్తిగా మౌనం వహిస్తా ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అన్ని ఏమంటే ఇంత జరిగినా కూడా కాదండి మల్లయ్య గారు, ఇంత కాదు, ఇంత జరుగుతుంది సరే. ఒకవైపు కేసులతో ఈ రకంగా ఇబ్బందులు అని మీరే అంటున్నారు, కేసీఆర్ ఇక్కడ స్పందించలేదు. సో మొన్న ఏదైతే రైతుల అంశానికి సంబంధించి కూడా రైతు భరోసా అనేది సరిగ్గా వేయలేదు అనేది, రైతులను మరొకసారి మోసం చేశారని చెప్పేసి ఒకవైపు మీరు చెప్తున్నప్పటికీ ఎందుకు అంటే ఏమన్నా కావాలి రేస్ రైతులకు కావాలి ఇలాంటి, ఎందుకంటే మేము ఇంత కష్టపడి చేసినప్పుడు కూడా మనం గెలిపించలేదు, నమ్మలేదు, జరగాలి ఇలాంటి జరగాలి వీళ్ళకనే కోపంతో ఏమన్నా కేసీఆర్ ఉన్నారా? ఎందుకు మాట్లాడట్లేదు ఇంత ఈ అంశంలో ఇంత జరిగినా కూడా? ఎవరు ఎన్ని మాట్లాడినా గగ్గోలు పెట్టినా ప్రజలు నిర్ణయాలు తీసుకునే సమయంలో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. కాలమే దీనికి పరిష్కారం. డెఫినెట్ గా ఎన్నో సందర్భాలలో మన 5 మంది శాసనసభ్యులు ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఎంత పెద్ద గగ్గోలు పెట్టారు, ఏం చేసారు? రాష్ట్రం అంతా తిరిగిరా, లేకపోతే ఇంకేమన్నా చైతన్యం చేసిరా? ప్రజలలో మార్పు వచ్చింది, ఒక మార్పు కోరుకున్నారు. డెఫినెట్ గా ఒక ప్రభుత్వానికి మళ్ళీ ఇంకోసారి వేరే పార్టీకి అవకాశం ఇవ్వాలనుకున్నారు. ప్రజలు ఎత్తున కొన్ని జిల్లాలలో నేనేమంటే కేటీఆర్ అరెస్ట్ అయితే క్యాడర్ ఉంటుందా, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా ఉంటారా, వెళ్ళిపోతారా ఏంటి అని? ఎందుకంటే ఇప్పటికే కాస్త ఏంటి పరిస్థితి, మా పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో ఉన్నారు అనేది తెలుస్తుంది. డెఫినెట్ గా ఏం కాదండి, పోయేంత వరకు పోయేది. ఈ రోజు కాంగ్రెస్ లో పోతే ఏమవుతుందో అనేది కూడా రాజకీయ భవిష్యత్తు కోరుకునేటోళ్ళు ఆలోచించుకుంటున్నారు. కాబట్టి పోయిన వాళ్ళకి ఏం జరిగిందని, వాళ్ళకి దక్కిన గౌరవం ఏందని ఈ రోజు ప్రజలలో మామూలుగా చేత్కారాలు తప్ప వేరే ఏం మిగలలే. కాబట్టి డెఫినెట్ గా రేపు రాజకీయ భవిష్యత్తు కోరుకునేటోళ్ళు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజలు ఏమనుకుంటున్నారు దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు కాంగ్రెస్ కి పెద్ద సానుకూలమైన వాతావరణం లేదు. అంటే నేను ఒకటండి, ఇప్పుడు మీరు ఓటమి తర్వాత చూస్తున్నాం కదా, ప్రతి అంశంలో ఏదో ఒక దగ్గర అవినీతి జరిగిందని చెప్పేసి కేసులు నమోదైతే చూస్తున్నాం కదా. అంటే మీరు గతంలో ఏమన్నారు, కేసీఆర్ తెలంగాణకు ఒక రక్షక కవచం అని చెప్పిన మీరు ఈరోజు ఇన్ని శాఖల్లో ఈ రకంగా అవినీతికి పాల్పడ్డారు అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఎస్టాబ్లిష్ చేశారు కదా వీళ్ళు. రాజేష్ గారు, మేము ఈడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో అధికారం మా పార్టీ కాదు, మాకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ బీజేపీ పార్టీ ఉంది. ఆ రోజు కూడా చాలా మంది మంత్రులు పొగిడేటప్పుడు పొగిడిరు, అవినీతి జరిగిందని అనేక రకమైన ఆరోపణలు చేసేటప్పుడు చేసిరు. కానీ అదే కేంద్ర ప్రతినిధి బృందం, అధికార బృందం వచ్చేసి ఎక్కడ ఎటువంటి వాటికి ఆస్కారమే లేదు అని చెప్పేసి క్లియర్ గా సర్టిఫికెట్లు ఇచ్చిపోయింది. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వాళ్ళు మా మీద టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టకపోతున్నాను. ఈ రోజు కూడా ఎంక్వైరీ చేసిన దాంట్లో ఎక్కడన్నా మామూలుగా నిజాలు తేలినాయా? కాబట్టి ఒకసారి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఏ బురద చల్లినా నడిచిపోతుంది, అవినీతి అని ముద్రేస్తే సరిపోతుంది అని అనుకుంటే కుదరదు కదా. కాంగ్రెస్ మామూలుగా సుదీర్ఘ పరిపాలన ఉన్నప్పుడు మీరు ప్రభుత్వంలో నువ్వు మాట్లాడినావు కానీ నేను మాట్లాడినా చెప్ప నీకు వస్తుంది టర్న్ మాట్లాడు. కానీ కేటీఆర్ పోయినాక మరి నువ్వేమన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి చేస్తే ఎవరైతారు అనేది అట్లా కాదు కదా. అంటే ఆ కుటుంబ సభ్యులకి ఇక సేవ చేస్తావా ఏమో? కవిత గారు లేకపోతే భావనో కేటీఆర్ భావనో ఆయన రావాలన్నా మీలాంటి వాళ్ళు ఎవరన్నా లీడ్ చేస్తారా? అవకాశాలు ఉన్నాయా అని అడుగుతున్నా. అన్న ఎవరైతారు ఎవరు గారు అని అనేది మామూలుగా అది నిర్ణయాలు కాలాన్ని బట్టి జరుగుతుంది. ఇవాళ పదవులు ఇస్తేనే అని కాదు కదా. ఏ పదవి ఉన్నా లేకపోయినా ప్రజలలో మామూలుగా అనుబంధం పెంచుకున్నాం, రాజకీయంగా ఉండాలనుకున్నాం. అది మామూలుగా మొదటి నుంచి 30 సంవత్సరాలు అంటే దాదాపు 3 దశాబ్దాల నుంచి ఉన్న అనుబంధం. ఏదైనా పదవి ఉంటేనే ఉంటది, పదవి లేకపోతే ఉండదు అనేది కాదు కదా. మా పని కొనసాగిస్తాము. ఈ రాజకీయాలలో ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉందని మన మామూలుగా 400 పైచులకు సీట్లు వస్తాయంట, తగ్గలేదు బీజేపీకి. అయినంత మాత్రాన్ని ఏమన్నా అవుతుందా? వేరే ఈ రోజు మామూలుగా కూటమితోనే కదా ఏర్పడ్డది. ఈ గెలుపోటములు అనేది పెద్ద విషయమేం కాదు. మీరు అన్నది కరెక్టే. కానీ ఇప్పుడు ఈ కేసుల్లో ఇలాంటి ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతారన్న నాయకులు లాంటి వాళ్ళు ఈరోజు కేసుల్లో జైలుకి వెళ్తే రేపు ప్రజల్లో వెళ్ళాలంటే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే కదా. వేరే ఇతర పార్టీలకు ఒక మంచి అవకాశం ఇచ్చినట్లు కదా ఈ రకమైన అవినీతిలో పాల్పడుకున్న పార్టీలు ఇవి అని. బలమైన వ్యక్తుల మీద, బలమైన పార్టీల మీదనే ఇటువంటి బల ప్రయోగాలు జరుగుతాయి, అధికార ప్రయోగాలు జరుగుతాయి. దాంట్లో వాటిని అన్నింటినీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కార్యకర్తల ఘనం ఉంది, పార్టీ బలం ఉంది. డెఫినెట్ గా వీటన్నిటిని కూడా ఛేదించుకొని రాగలుగుతాం.
కడిగిన ముత్యం లెక్కనే, నిన్న వాళ్ళు అన్నట్టు కడిగిన ముత్యం లెక్కనే బయటపడతాడు కేటీఆర్ గారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి కాంక్ష తప్ప ఇంకొకటి అవినీతికి ఆస్కారం లేదు, అటువంటి పనులు చేయలేదు. ఈ రోజు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు నిలవడం రైట్. ఒకటి కోటేశ్వరరావు గారు, ఇది డే 1 నుంచి కూడా వీళ్ళు ఎప్పుడైతే అధికారం కోల్పోయారు అప్పటి నుంచి కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ. కొంతమంది అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే పార్టీ మారిన అంశం మనం చూసాం. మారుతూ కూడా ఎమ్మెల్యేలు చెప్పారు అసలు ఈ రకంగా లిక్కర్ కేసులో ఒకరు అరెస్ట్ అయ్యారు, మరో కేసులు, ఈ కేసులతో ఇంకా జనాలకు వెళ్ళాలంటే మా రాజకీయ భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదా. సో అందుకనే మేము అభివృద్ధి వైపు వచ్చామనేది చెప్తున్నారు కదా. రేపు కేటీఆర్ లాంటి వ్యక్తి కూడా రేపు అరెస్ట్ అయితే ఏంటి పార్టీ భవిష్యత్తు, ఏంటి పార్టీ మనుగడ ఉంటుందా, ఏమయ్యే అవకాశం కనబడుతుంది? మనం చూసాం గతంలో టీడీపీ ఏ రకంగా మొత్తం విలీనం చేశారో మనం చూసాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఏ రకంగా వెళ్ళిపోయారో చూసాం. సో రేపు బీఆర్ఎస్ పార్టీ కూడా అలాంటి పరిస్థితే ఉంటుందా? ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అంటే ఎన్ని రోజులు జైల్లో ఉంటారు? ఒకవేళ రిమాండ్కి ఇస్తే 14 రోజులు, ఆ 14 రోజుల్లో కూడా కాకపోతే ఇంకొక 14 రోజులు ఇస్తారు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి నెలల తరబడి బెయిల్ రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా బెయిల్ ఎలా వచ్చిందో మనం చూసాం. అందుకని ఒకవేళ రిమాండ్ కి పంపించినా గానీ ఆ రిమాండ్ రోజుల్లో మళ్ళా పోలీస్ కస్టడీ ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా ఉంటది. తర్వాత డెఫినెట్ గా బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత ఆ కేసు ఎప్పటికి తేలేను ఏమిటి అనేటువంటిది అది వేరే అంశం. అందుకని కేవలం అరెస్టు ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో లేదా 14 రోజుల్లో జైల్లో ఉన్నంత మాత్రాన మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఏదో కకావిత్యం అయిపోయి ఏదో మొత్తం అంతా చింద్ర అవుతుందని అనుకోవడం అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకి కవిత గారిని కూడా గురించి కూడా అట్లాగే అన్నారు, ఏమైంది? ఏం కాలేదు కదా. అందుకని ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన మౌన వ్రతంలో ఉన్నారు, ఏం మాట్లాడలేదు. అయినంత మాత్రాన పార్టీ ఏమైనా అయిందంటే ఏం అవ్వదు. ఏ పార్టీ కూడా అంత తేలిగ్గా పోదు. ఎందుకంటే దానిలో ఉండేటువంటి మన దేశంలో అనేక పార్టీల చరిత్ర చూసినా లేక ఇవ్వండి. అందుకని కేటీఆర్ అరెస్ట్ అయిన కానీ ఒకటి కోటేశ్వరరావు గారు, ఎందుకు కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు ఇంత జరుగుతున్నా కూడా? కేసీఆర్ నోరు తెరిస్తే కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నప్పటికీ కేసీఆర్ నోరు తెరిస్తే ఆయన మీద జరిగేటువంటి రాజకీయపరమైన దాడి భిన్నంగా ఉంటుంది. ఎందుకు అంటే వైఫల్యాల గురించి ఆయన కనుక అంటే ఒక పెద్ద మనిషిగా లేదా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి కనుక మాట్లాడేట్లయితే ఆయన పాలనా కాలంలో జరిగినటువంటి వైఫల్యాల గురించి డెఫినెట్ గా ఎదురుదాడి ఈ కేటీఆర్ హరీష్ రావు మీద కంటే ఎక్కువ పెద్ద ఎత్తున జరుగుతుంది. అందుకనే అసెంబ్లీకి రాకపోవడానికి ముఖం చాటేయడానికి కూడా కారణం అదే. అసెంబ్లీలో నిలదీస్తే అసెంబ్లీలో ఇంకా పెద్ద ఎత్తున రాజకీయపరమైనటువంటి దాడి జరుగుతుంది. ఆ జరిగేటువంటి దాడికి వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నది లేదా మన హరీష్ రావు మాట్లాడుతున్న భాష ఇవన్నీ చూస్తే అది తప్ప అందులో అసలు అంశాలు ఏంటంటే ఒకటండి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాష్ట్ర పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అన్ని తెలుసు. ఈ రోజు ఒకవైపు కవిత పైన జరిగిన కేసు చూసాము, ఈ రోజు కేటీఆర్ పైన ఈ రకంగా ఒకవైపు హరీష్ రావు కేటీఆర్ పదే చెప్తున్నారు, ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు, ఈ రకంగా కేసులు పెడుతున్నప్పుడు కేసీఆర్ కూడా స్పందిస్తే అంటే ఇప్పుడు సరే వీళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజలన్నీ గ్రహిస్తున్నారు, గమనిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా కేసీఆర్ మాట్లాడిన ఇంపాక్ట్ వేరుంటది, కేసీఆర్ మాట్లాడింది వేరే ఉంటుంది కదా. సో అందుకని కేసీఆర్ మాట్లాడితే ఆబ్వియస్లీ జనాలను ఆకర్షిస్తారు, కేసీఆర్ మాట్లాడితే ఆయన మాట్లాడితే ఆలోచిస్తుంటారు ప్రజలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంపాక్ట్ కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది ప్రభుత్వం వైపు నుంచి. కేసీఆర్ మాట్లాడితే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది, అంటే ఘర్షణ అనేటువంటిది ఇంకా పెరుగుతుంది. ఓకే, మళ్ళా చెప్తున్నారు. ఇప్పుడు నేనేమంటా అంటే ఈ రోజు మాట్లాడనంత మాత్రాన రేపు మాట్లాడరని లేదు కదా, ఇంకా టైం ఉంది కదా. అంటే ఇష్యూ ఉంది కదా, ఇక్కడ ఇష్యూ నడుస్తుంది. డెఫినెట్ గా ఇప్పుడు వాస్తవాల అవాస్తవాలు అనేది రేపు కాలం పరిష్కారం చేస్తుంది. మాట్లాడటానికి ఇంకా సమయం ఉంది, సందర్భాలు ఓపిక కూడా కాదు, కూడా ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు నడిపించిన వ్యక్తిగా డెఫినెట్ గా వాటన్నిటిని గమనిస్తా ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు కాలానుగుణంగా రేపు మాట్లాడతారు. ఇవన్నీ బయటికి
మాట్లాడకూడని విషయాలు ఏం కాదు. డెఫినెట్ గా ఈ ప్రభుత్వ వైఫల్యాలు, వీళ్ళు చేసిన పనితీరు, వీళ్ళు ఇచ్చిన హామీలు, ప్రజలు పడుతున్న బాధలు, ప్రజల గురించి ఆలోచించాల్సిన విషయాలు, వీటన్నిటిని కూడా మాట్లాడాల్సిన సమయంలో, సందర్భంలో ఆ వేదికల మీద మాట్లాడే సందర్భం వస్తుంది. డెఫినెట్ గా మాట్లాడతారు. అప్పటిదాకా ఇవాళ ఎందుకు మాట్లాడలేదు, రేపు ఎందుకు మాట్లాడలేదు, ఎల్లుండి ఎందుకు మాట్లాడు అనే దానికంటే ఈ 5 సంవత్సరాల కాలం వ్యవధి ప్రజలు ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలలో వాళ్ళ వైఫల్యాలను కూడా ఎండగట్టే సమయం కాదండి. ఇది కూడా మరో విమర్శలు కూడా వస్తాయి కదండి. ఒకటి మల్లన్న గారు ఇప్పుడు ఏంటంటే అదేంటి అధికారంలో ఉంటేనే కేసీఆర్ మాట్లాడతారా, ప్రతిపక్షంలో ఉంటే మాట్లాడారా, ఈ అంశం కూడా వస్తుంది కదా. ఇప్పుడు మీరు అంటున్నారు సమయం వచ్చినప్పుడు మాట్లాడతారు అన్నప్పుడు, ఇప్పుడు జరగాల్సింది జరిగిపోతుంది కదా, జరిగే డ్యామేజ్ అయితే జరుగుతుంది కదా. రాజేష్ గారు, కేసీఆర్ ఏదైనా కానీ గ్రాఫ్ పెరిగే కొద్దీ, మోనోగ్రాఫ్ పెరిగే కొద్దీ జనంలో కూడా వస్తుంది. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప కేసీఆర్ మాట్లాడరా అనేటువంటి డెఫినెట్ గా పెరుగుతుంది. అందుకని దాన్ని పార్టీ నాయకత్వం ఆలోచించుకోవాలి. దాని యొక్క మంచి చెట్లు అనేటువంటిది అంతకు మించి మనం చెప్పలేం. కానీ వారి మౌనం వెనక ఒక వ్యూహం ఉందనేది కాదండి. మల్లన్న గారు అదే అనుకోవాలా, లేకుంటే బయటికి వస్తే వారి మౌనం వెనక ఒక వ్యూహం ఉంది. నేనేమంటున్నా, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్న తర్వాత కేసీఆర్ ఒక్కొక్క అంటే ప్రజలు ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు తప్పకుండా కేసీఆర్ లెక్క మాట్లాడే పరిస్థితి లో ఉన్నారా మల్లన్న గారు? సిక్ లీవ్ కాదు, జీతం కట్టుకోగల ఉన్నారా, ఏం లీవ్ లో ఉన్నారో అవన్నీ రేపు తెలుస్తుంది కదా. చివరిగా ఏమంటారు తాడు శ్రీనివాస్ గారు? అంటే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ బయటకు వస్తాడా, బయటకు తెలుసా? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రేసింగ్ ట్రాక్ కుంభకోణాల పైన రేస్ చేస్తున్నారు ఇద్దరు. రేసింగ్ లో ఎవరు గెలుస్తామా అన్నట్టు కాంగ్రెస్ మించిన కుంభకోణాల రేస్ లో కేటీఆర్ ఛాంపియన్ అయిపోయింది ఇప్పుడు. సో ఆ రకంగా మాట్లాడొచ్చు. అనేది ఏంటంటే ఈ రైతుల గురించి నిన్న వారు మాట్లాడుతా ఉన్నారు. అవును, ఇప్పుడు ఈ రేస్ వల్ల మరి అప్పుడు ఆ టైంలో రైతుల గురించి మాట్లాడాల్సిన టైంలో అసెంబ్లీలో మాట్లాడలేదు కదా. అప్పుడు కూడా ఈ కార్ రేస్ గురించే మాట్లాడిండు కదా. బయట ఈ కార్ రేస్ గురించే మాట్లాడుతున్నాడు కదా. నా మీద కేసులు పెట్టి దాన్ని గగ్గోలు పెడతా ఉన్నారు కదా. మళ్ళా దానికి ఇప్పుడు ఏంటంటే మనము ఇంత చర్చ ఈ రోజు జరుగుతా ఉంది అంటే మొత్తం కేసీఆర్ కుటుంబం మీదనే. దేని మీద? వారు గతంలో 10 ఏళ్ళు చేసిన పనితీరులో ఏముంది? కుంభకోణాల మయం. వారు అంటా ఉన్నారు కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకు వస్తారని. అది కవిత గారు కూడా కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నా అని చెప్పింది. ఈ ముత్యాలన్నీ ఏరుకొని మీరు తిరుగురు. నేనేమంటున్నా, ఈ కడిగిన ముత్యాలన్నీ పూసలు ఒక్కొక్కటి కూర్చొని ఒక్క నిమిషం నేను లేను. కుంభకోణాల విషయం బయటకు రాగానే నేను బయటపడ్డా. అదే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. మల్లన్న ఇప్పుడు వ్యక్తిగతమైన ప్రశ్నే సార్, వినండి. పీరియడ్ ఫస్ట్ నేను చెప్తాను వినండి. లాస్ట్ 1-2 ఇయర్స్ కదా ఈ కుంభకోణాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ఫుల్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నెంబర్ 1 అవుతుంది. చైర్మన్ లేదు, నేను చైర్మన్ గా లేను. ఒక్క నిమిషం, ఫస్ట్ టైం ఉన్నాడనుకుంటా. అది ఏంటండి ఓబీసీలకు ఆ పార్టీలో ఏదో ఇట్లా 2 సంవత్సరాలు మా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, మా పార్టీలో సీనియర్ గా పనిచేయని వాళ్ళు అంతా ఎంపీలు అయ్యారు. తర్వాత 10 ఏళ్ళు కార్పొరేషన్. మేము ఆయన ఎంబడి తిరిగిన వాళ్ళకేమో పల్లిపట్టం లాగా 1-2 ఏళ్ల జీవోలు ఇచ్చారు. వీళ్ళందరూ సంతోషపడి పార్టీకి పనిచేయని వాళ్ళు వచ్చినప్పుడు మేము అందరం ఏడ్చుకుంటూ చేరినాం. ఇవాళ మా ఏడుపు శాప నడతాలు ఉద్యమకారులు వాళ్ళకి తగులుతున్నాయి. పర్సనల్ డిస్కషన్ కాదు ఇక్కడ. ప్రజాధనం దుర్వినియోగం అయింది. సో ప్రజాధనం దుర్వినియోగం ఏంటంటే ఈ కేసులో కేటీఆర్ గారు ఇంతకుముందు ముడతాను అన్నారు. ఎవరు తప్పించుకోజాలరు, ఎందుకంటే చాలా సీరియస్ గా ఉంటాయి. డెఫినెట్ గా రేపు ఈడీలో ఈ రకంగా కోర్టు రిలీఫ్స్ కూడా దొరకవు. రేపు ఇన్వెస్టిగేషన్ వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయినా, ఆయన హైకోర్టుకు పోయినా, లేక ఫామ్ హౌస్ వాళ్ళు వాళ్ళ ఆయన దగ్గర ఏడ్చినా ఎవ్వరు దీన్ని ఇన్వాల్వ్ అయిందో, ప్రజాధనం ఇన్వాల్వ్ అయింది కాబట్టి డెఫినెట్ గా జైలు పోవడం తథ్యం. కడిగిన పూసల్లాగా బయటకు వచ్చినాక వీళ్ళు కూర్చుకొని రోడ్ల మీద తిరగడం ఆ పార్టీ నాయకులకి సరిపోతాయి. చూద్దాం కావాలి మరి, 2 సరిపోవు. ఇంకెవరెవరు ఉన్నారో టీఆర్ఎస్ చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాంలే. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. తాడు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మల్ల యాదవ్ గారికి, అదేవిధంగా కోటేశ్వరరావు గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి కేటీఆర్ ఎపిసోడ్కి సంబంధించి ఈరోజు మరొకసారి కోర్టుకు అయితే వెళ్తున్నారు కేటీఆర్. సో ఏంటంటే
న్యాయవాదులతోటి రేపు విచారణకు హాజరవుతాను, మీరు అనుమతి ఇవ్వాలనే దానిపైన ఈరోజు కోర్టుకు వెళ్తున్నారు. దాంతోపాటు సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ వేశారు ఈ అంశానికి సంబంధించి. సో ఏదేమైనప్పటికీ కేటీఆర్ ఎపిసోడ్ అయితే మాత్రం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చాంశంగా మారింది. రేపు ఏం జరగబోతుంది? కేటీఆర్ మరి ఏసీబీ విచారణకు అయితే వెళ్తా అంటున్నారు. ఏసీబీ విచారణ తర్వాత కేటీఆర్ మళ్ళీ తిరిగి వస్తారా, లేక ఏసీబీ అరెస్ట్ చేయబోతుందా అనేది ఈరోజు పెద్ద చర్చ జరుగుతుంది. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి. రాజకీయ చూస్తున్నాం గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఒక రాజకీయ పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. ఇదంతా నా పైన ఒక తప్పుడు కేసు పెట్టారు, దీంట్లో ఎలాంటి ఆధారాలు లేవు, అయినప్పటికీ నా మీద ఒక కక్షపూరితంగా పెట్టారనేది ఈరోజు కేటీఆర్ కామెంట్స్ ఏదైతుందో దీనిపైన మరి ఏసీబీ విచారణ అయితే రేపు కొనసాగబోతుంది. ఏం జరగబోతుంది ఏంటనేది ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా కొద్దిగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 60 సామాన్యుడి ఆరోపణ.